వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేను చేసుకునే స్టైల్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది 3 to 4 మెంబర్స్కి సరిపోతుంది. ఒక 4 ఆనియన్స్, ఒక స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక ఆలు, 2 క్యారెట్స్, ఒక చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం పొడవుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే ఆ కర్రీలో బాగోదు కాబట్టి నేను ఇలా కట్ చేసుకున్నాను. కొంతమంది ఆలు ఉడకపెట్టి తీసుకుంటారు, నేను అన్నీ పచ్చియే వేస్తున్నాను. అలాగే శనగపిండి కూడా కొంచెం వాటర్ కలిపి ఉండలు లేకుండా కలిపి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. కర్రీ లో ఫ్లేమ్లో చేసుకుంటే మాత్రమే కూరగాయలు ఏవి మాడకుండా మంచిగా టేస్టీగా వస్తుంది కర్రీ మాత్రం. దీంట్లో మనకు సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఈ కర్రీ 4 మెంబర్స్ వరకు సరిపోయేలాగా చేస్తున్నాను. మరీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఆనియన్స్ ఎక్స్ట్రా వేసుకోండి. ఓకే, తర్వాత ఆయిల్ హీట్ అయింది. తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. దీంట్లోకి మాత్రం జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఈ తాలింపు వేగినాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కలుపుతూ చిన్నగా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఓకే, ఇవన్నీ వేసినాక చిన్నగా కలబెట్టుకొని తర్వాత ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మొత్తం కలిసేలాగా తాలింపు అంతా పట్టేలాగా చేసుకోండి. ఇది మా అమ్మగారి స్టైల్ కర్రీ అన్నమాట. నాకు చిన్నప్పటి ఇలాగే అలవాటు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసి కలుపుకోవాలి. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కొంతమందికి అల్లం ఫ్లేవర్ నచ్చదు, కానీ అల్లం కూడా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. అల్లం వేస్తే చాలా ఫ్లేవర్ డిఫరెంట్గా బాగుండిద్ది అన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ పట్టదు దీంట్లో ఉప్పు, కొంచెం చూసుకొని వేసుకోండి. మళ్ళీ కావాలంటే అయిపోయినాక మళ్ళీ వేసుకొని సరి చేసుకోవచ్చు ఉప్పు. కొంచెం కలర్కి తగ్గట్టు పసుపు, కొంచెంమంది ఎక్కువ తింటారు పసుపు, నేను సరిపడా వేస్తున్నాను. ఇవన్నీ మొత్తం మళ్ళీ కలిపి లో ఫ్లేమ్లో ఒక 5 minutes మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టి మగ్గబెట్టేసేద్దాం. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. మూత పెట్టి ఒక 5 minutes ఆనియన్స్ అంతా ట్రాన్స్పరెంట్గా అవుతాయి, అంతవరకు ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంత మగ్గింది కదా, ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 1/2 వంతు వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే ఈ కూరగాయలన్నీ ఉడకాలి కాబట్టి. ఓకేనా, మళ్ళీ కావాలంటే లాస్ట్లో శనగపిండిలో కొంచెం వేసుకోవచ్చు వాటరు. ఇదంతా వాటర్ సరిపడా వేసాం కదా, ఒక్క 2 సార్లు కలిపేసి దగ్గరుండి చూసుకోండి. కర్రీ మాత్రము మూత పెట్టుకొని ఒక 15 minutes పట్టిద్ది అనమాట ఈ కర్రీ అవ్వడానికి. ఇదంతా లో ఫ్లేమ్లో ఒక 15 minutes మగ్గబెట్టేద్దాం. ఇవన్నీ కూరగాయలన్నీ ఉడకాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. ఇదిగోండి ఇలా క్యారెట్, ఆలు అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఉడికినాక ఇంతాక మనం కలుపుకున్నాం కదా శనగపిండి, వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండి ఒకటేసారి గుమ్మరిస్తే ఉండలు కట్టేస్తుంది. అలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. శనగపిండి వేసినాక కర్రీ అనేది థిక్నెస్ వస్తుంది. శనగపిండి వేసినాక ఒక్క 5 minutes కూర మగ్గితే సరిపోతుంది. ఓకే, దగ్గరుండి కలుపుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. శనగపిండి వేసినాక థిక్నెస్ అంతా అయిపోయింది. 5 minutes అయింది, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం దించేసుకుందాము. ఆల్రెడీ నేను పూరీ ఒక పక్కన చేస్తున్నాను. పూరీలు చేయడం మీకు అందరికి ఎలాగో వచ్చు కాబట్టి నేను అవి చూపించట్లేదు. పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దించేసుకుందాము. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. మీరు ఎలా చేస్తారో మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి. ఫర్దర్గా ఇంకేమన్నా
ఇవి చేస్తే బాగుంటుంది అని మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఇదిగోండి ఇలా నేను సర్వ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.